భారతీయ రైల్వేలోనే వాల్తేరు డివిజన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అద్భుతమైన పనితీరుతో బ్లూ చిప్ డివిజన్ గా తన సత్తా చాటుకుంది. అటు రికార్డ్ స్థాయి సరుకు రవాణా, ఇటు ప్రయాణికుల భద్రతలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దూసుకుపోతోంది. భవిష్యత్తులో మారబోతున్న విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలపై ఏబిఎన్ స్పాట్లైట్. విశాఖ రైల్వే డివిజన్ తిరుగులేని రికార్డును నమోదు చేసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మునుపెన్నడూ లేని విధంగా 150 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. 85.09 మిలియన్ టన్నుల లోడింగ్తో లాభాల బాటలో పయనిస్తోంది. 334 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. టికెట్ చెకింగ్ ద్వారా కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది. Fabulous performance in last financial year, that is financial year 2025-26. The division has achieved an all-time highest loading of 85.1 million ton, which is about 17% higher than the last year. The growth of more than 12.52 million ton in the freight loading is the highest by any division in Indian Railway. As far as the freight handling is concerned, that is loading and unloading, the division has first time crossed the figure of 150, and we could able to handle about 150.2 million ton of freight. అత్యాధునిక టెక్నాలజీని కూడా వాల్తేరు డివిజన్ అందిపుచ్చుకుంది. రోజువారీ పనుల పర్యవేక్షణలో డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. రానున్న రోజుల్లో ఏఏ ఆధారిత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడకుండా విశాఖ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంతో పాటు అమృత్ భారత్ స్టేషన్ల పనులను వేగవంతం చేస్తున్నారు. The maintenance of the existing rail infrastructure, including more and more sections as a automatic signaling section where we could run more than one train between two stations, and the work for other like strengthening of our bridges, the rockfall barriers to ensure that the KK lines is secured during the monsoon time. So all these activities has been done by the division, and we are sure that the coming financial year also we will be able to set new record. 23 రైల్వే స్టేషన్లను దివ్యాంగులకు అనుకూలంగా తీర్చిదిద్దామని, విజయనగరంలో వచ్చే నవంబర్ నాటికి మెడికల్ సర్వీసులను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కావడంతో వాటి ఎగుమతులకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, కేకే లైన్ డబ్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా వివరించారు. అందరి సహకారంతోనే వాల్తేరు డివిజన్ ఈ స్థాయి విజయాలను అందుకోగలిగిందని ఆయన మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు త్వరలోనే పూర్తిగా మారిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టేషన్ రీడెవలప్మెంట్ పథకంలో భాగంగా దాదాపు 350 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు సాధారణంగా కనిపించిన ఈ స్టేషన్ భవిష్యత్తులో విమానాశ్రయాన్ని తలపించేలా అత్యాధునిక హంగులను అద్దుకోనుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను విడివిడిగా డిజైన్ చేయడంతో పాటు విశాలమైన వెయిటింగ్ హాల్స్, మల్టీలెవెల్ కార్ పార్కింగ్ సదుపాయాలను ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారంల అభివృద్ధిపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్లాట్ఫారంల పొడవును పెంచడంతో పాటు గ్రానైట్ ఫ్లోరింగ్, మెరుగైన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు ఒక ప్లాట్ఫారం నుంచి మరో ప్లాట్ఫారం కు సులువుగా వెళ్లేందుకు వీలుగా స్టేషన్ అంతటా ఎయిర్ కాన్ కోర్సు నిర్మిస్తున్నారు. దీనివల్ల ప్లాట్ఫారంలపై రద్దీ తగ్గడమే కాకుండా ప్రయాణికులకు షాపింగ్, ఇతర వినోద సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. దివ్యాంగులు, వృద్ధుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు స్టేషన్లో వినూత్న మార్పులు చేస్తున్నారు. ప్రతి ప్లాట్ఫారంపై దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్న వారి కోసం బ్రెయిలీ లిపిలో సూచిక బోర్డులు, ప్రత్యేక నడక మార్గాలను సిద్ధం చేస్తున్నారు. దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక మరుగుదొడ్లు, వీల్ చైర్ సౌకర్యాలను కూడా పెంచడం ద్వారా విశాఖ స్టేషన్ ను దివ్యాంగ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నారు. To make all the stations as Divyang friendly station by October of this financial year, that is by October 2026, all the station will be Divyang friendly, where the checker tiles, the ramp for entering into the stations, movement from one platform to another platform,
as a suitable arrangement for the Divyang friendly people will be made, and checker tiles to guide them up to the train and up to the water booths will also be provided. And there are few stations where we are increasing the platform height to make it a high level platform also. రైల్వే స్టేషన్ లో కేవలం భవనాలే కాకుండా సాంకేతిక పరంగా కూడా విశాఖ స్మార్ట్ స్టేషన్ కాబోతోంది. హై స్పీడ్ వైఫై సౌకర్యం, డిజిటల్ డిస్ప్లే బోర్డులు, అత్యాధునిక సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు భద్రతతో కూడిన సౌకర్యాన్ని అందించనున్నారు. పర్యాటక నగరమైన విశాఖకు వచ్చే వేలాది మంది పర్యాటకులకు ఈ నూతన రైల్వే స్టేషన్ ఒక అద్భుతమైన అనుభూతిని అందించబోతోంది. రానున్న కొద్ది నెలల్లోనే ఈ పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.